ఇండియాలో కొత్త కొత్త పార్టీలు ఉట్టుకొస్తున్నాయి. మొన్నటిదాకా ఏంటిది, కాక్రోచ్ జనతా పార్టీ. ఇది నీట్ పేపర్ మీద ఫైట్ చేసి లాస్ట్కు విద్యాశాఖ మంత్రినే సస్పెన్షన్ చేయడానికి వదిలిపెట్టలేదు. లాఠీ చార్జ్ చేసిన అది మన పొగచ్చే ఉంటాయి కదా, వాటిని కూడా వీరు ప్రయోగించిన, నీళ్లు కొట్టిన, ఏం చేసినా వదలకుండా జంతర్ మంతర్ దగ్గర ఎక్కడికక్కడ చరిత్ర సృష్టించింది సిజేపీ. ఇంకా చాలా ఎస్ఎఫ్ఐ ఉన్నది, డివైఎఫ్ఐ ఉన్నది, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అన్నీ కలిసి ధర్మేంద్ర ప్రధాన్ను అటో ఇటో చేసి తిప్పల పడి దెబ్బలు తిని తిట్లు తిని మొత్తానికైతే రాజీనామా చేసి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నాయి. మళ్ళా ఇంకో పార్టీ, ఇగో ఇక్కడ రిజర్వేషన్ హటావో ఆందోళన్, సిజేపీ తరహాలోనే ఆన్లైన్ ఉద్యమం, రిజర్వేషన్ హటావో అనే ఒక పార్టీ మళ్ళా ఉడుతున్నది. ఇవన్నీ పార్టీలు మొత్తం ఆన్లైన్లోనే ఉడుతున్నాయి. ఇంకొకటి చూడు, ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది, ఇగో E20 జనతా పార్టీ అట. ఒక్కటి కాదు, ఒకసారి బొద్దింకలు, ఒకసారి E20, ఒకసారి రిజర్వేషన్. ఇంకా రానున్న రోజులలో ఎన్ని పార్టీలు పుడతాయో. అంటే ఈ ప్రభుత్వాలు వ్యవహరించే వ్యవహార శైలిని బట్టి యువతలో రగిలే మంట ఆన్లైన్ పార్టీలుగా ఉద్భవించి వేల సంఖ్యలో ఫాలోవర్స్ తీసుకొచ్చి ఉద్యమాలకు ఊపిరి అందిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చూడు ఎంతలో వేసింది. ఇగో ఇక్కడ ఇగో మళ్ళా ఇప్పుడు రిజర్వేషన్ హటావో అనే ఒక కొత్త పార్టీ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ట్రెండ్ అవుతున్నది. మరి ఇదేం చేస్తుంది? రిజర్వేషన్లను మొత్తమే ఎత్తేయడానికి ఉద్యమం చేస్తుందా, లేదా మరి దీని ఉద్దేశం ఏంటిదో కూడా ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పుడు వీళ్ళు ఒకటి అంటున్నారు, ఏమంటున్నారు అంటే వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఇండియన్ అని చెప్పి వీళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడుతున్నది. రైట్, ఇక్కడ E20 జనతా పార్టీ అట, ఇది మూడో పార్టీ. ఇదంతా మొత్తం డిజిటల్ పార్టీలే, దీంట్లో ఉన్న మొత్తం యువకులే, మొత్తం విద్యావేత్తలే, అపారమైన విద్య ఉన్న యువకులు. వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ స్థాపిస్తున్నారు. ఇండియాలో ఒక్కొక్క ఉద్యమానికి పూనుతున్నారు. అంటే ఈ ప్రభుత్వాలు వ్యవహరించే శైలిని బట్టి కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త కొత్త ఉద్యమాలు వస్తున్నాయి, కొత్త కొత్తగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలకు యువత తోడవుతున్నది. యువతతో ఎంతోమంది విద్యావేత్తలు వాళ్ళతో పాలు పంచుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు, దేశాన్ని కదిలిస్తున్నారు. ఈరోజు యువత తలుచుకుంటే ఏమవుతుందో సిజేపీ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇంకా చాలా చూపెట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని చూపెట్టింది. అదేవిధంగా రూరల్ ఏరియాలలో ఉండే యువత, మండల స్థాయిలో ఉండే యువత, జిల్లా స్థాయిలో ఉండే యువత, వీళ్ళందరూ ఏకదాటై రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకు పడితే అప్పుడు ఈ మంత్రుల సంగతి ఏందో తెలుస్తుంది, అభివృద్ధి చేసేది తెలుస్తుంది, అభివృద్ధి చెయ్యంది ఏందో తెలుస్తుంది. అప్పుడు ఈ మూడు రకాల యువత ఉద్యమం కనుక వచ్చిందనుకో, వీళ్ళ అవినీతి చిట్టాలు, వీళ్ళు చేసే లంగా పనులు, వీళ్ళు చేసే అవలముఖ పనులు, వీళ్ళు ఉండే విధానము, అభివృద్ధి చేయకుండా వదిలేసిన పనులన్నీ మొత్తం ఎక్కడికక్కడ గుంజి రోడ్ల మీద మంత్రులను నిలబెట్టి ఎక్కడికక్కడ మంత్రి పదవులు ఊసేటట్టు ఇంకా ఉద్యమాలు తీసుకొస్తారు. చూడు, రానున్న రోజులల్లో మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి పార్టీలు ఎన్నో పుడతాయి. ఎన్నో పుట్టి ఈ మంత్రులను రోడ్డు మీద నిలబెట్టి బట్టలు గుంజి అవతల పడేస్తారు. ఎస్, వీళ్ళు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, వీళ్ళు విద్యార్థుల పట్ల అసహనం చేస్తే, లా అండ్ ఆర్డర్ను వీళ్ళు మొత్తమే క్షీణింపజేస్తే, అభివృద్ధిని మొత్తం పక్కగా పెడితే, వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి అయితే యువత మళ్ళా కథం దొక్కుతుంది. దేశ రాజకీయాలనే వణికిచ్చిన యువత రాష్ట్ర రాజకీయాలను వణికిచ్చుడు పెద్ద సమస్య కాదు వాళ్ళకు. అర్థమైందా? రాష్ట్ర రాజకీయాలను వణికిచ్చుడు వాళ్ళకు సమస్య కాదు. తొక్కి నారా తీస్తారు. రానున్న రోజులలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు వాగ్దానాలు, నిర్వీర్యమైన ఆ రోడ్లు ధ్వంసాలు, అమలు చేయని హామీలు, సాధ్యం కాని హామీలు, వీళ్ళిచ్చే మాటలను పట్ల యువత కథం దొక్కిందంతో కథం దొక్కుతుంది. ఉద్యమాలు మళ్ళీ మొదలవుతాయి. ఉరుకుడే తట్టాబుట్టా చదువుకొని ముఖ్యమంత్రి కాదు మొదలు పెడితే మంత్రుల కాడ నుంచి లుంగీలు చదువుకొని ఉరుకుడే అవుతుంది.
ఎస్ రైట్. ఇప్పుడు ఈ జనతా పార్టీ కొత్తగా వస్తున్నది. ఇది ఏమంటున్నది అంటే 100% ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ అని చెప్పి కేంద్ర మంత్రి గడ్కరీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నది. వచ్చే నెల 4న పార్లమెంటు మార్చు, ఆన్లైన్లో పెరుగుతున్న మద్దతు. ఈ జనతా పార్టీ అనే దానికి పెట్రోల్ ఉంది కదా, ఈ ప్యూర్ పెట్రోల్ సంబంధించిన దాని మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. 4న వచ్చే 4వ తారీఖు రోజు పార్లమెంటు మార్చికి వీళ్ళు పిలుపునిచ్చారు. మరి ఈ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్నది వెయిట్ అండ్ సీ. తప్పకుండా ఈ జనతా పార్టీ యొక్క చేసే కార్యక్రమాలను 100% జీనియస్ గ్లోబల్ తప్పకుండా నేను కవర్ చేస్తా. 100% నేను మీకు చూపెడతా. ఈసారి సిజేపీ జంతర్ మంతర్ దగ్గర చేసింది చాలా పోవాలి అనుకున్నా. కొన్ని ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగా లేకపోవడం వల్ల పోలేకపోయినాం. ఈసారి ఏదేమైనా ఇది రిజర్వేషన్ హటావో, ఈ జనతా పార్టీ, ఈ 2 పార్టీలు చేసే కార్యక్రమాలను తప్పకుండా డే టు డే అక్కడ చేసే మార్చు అక్కడ ఉద్యమాలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేను మొత్తం చూపెట్టి ఈ ప్రజలకు నేనంటే ఏందో చూపెడతా. తప్పకుండా చూపెట్టే ప్రయత్నం చేస్తా ప్రజలారా.